అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హాయ్ హలో వెల్కమ్ టు సినిమా స్క్రీన్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడు చూడని ఒక విజువల్ వండర్. జక్కన్న విజన్ సూపర్ స్టార్ యాక్షన్ వరసి ప్రపంచ సినిమా వేదికపై వారణాసి సృష్టించబోయే సునామీకి కౌంట్ డౌన్ మొదలైంది. నిన్నటి వరకు ఈ సినిమా ఎప్పుడొస్తుంది అన్న అనుమానాలకు చెక్ పెడుతూ మేకర్స్ అఫీషియల్ గా డేట్ ని లాక్ చేసేశారు. 2027 రిలీజ్ అని ఎక్స్ వేదికగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ 2027లో సినిమా వచ్చేది ఎప్పుడు? ఆ రోజుకున్న స్పెషాలిటీ ఏంటి? రాజమౌళి ఎంచుకున్న ఆ శ్రీరామ సెంటిమెంట్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? లెట్స్ వాచ్. వారణాసి కేవలం పేరు మాత్రమే కాదు, ఇదొక ఆధ్యాత్మిక యుద్ధం. రాజమౌళి గారు ఈ సినిమా కోసం రామాయణంలోని ఒక అద్భుతమైన ఎపిసోడ్ నే ఎంచుకున్నారు. అదే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చే ఘట్టం. ఈ ఒక్క సీన్ కోసమే యూనిట్ ఏకంగా 60 రోజులు కష్టపడి షూటింగ్ చేసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు విజువల్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి ఎందుకు అన్నారో ఈ సీన్స్ చూస్తే ఇండస్ట్రీకి కూడా అర్థమైపోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబును గతంలో ఎప్పుడూ చూడని విధంగా రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా? సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడి గెటప్ లో కనిపించబోతున్నారట. స్వయంగా రాజమౌళి గారే ఈ విషయం చెప్తూ మహేష్ ను రాముడి అవతారంలో చూసినప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయని, ఆ ఫోటోను ఎవరికీ చూపించకుండా తన ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నారని వెల్లడించారు. సినిమా రిలీజ్ కేవలం 2027 అని మాత్రమే యూనిట్ తాజాగా ప్రకటించింది. 2027లో మీ ముందుకు వస్తున్నామని తెలిపింది. అయితే వచ్చే ఏడాది ప్రకటించినప్పటికీ ట్రేడ్ వర్గాల ఒక డేట్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అది ఏప్రిల్ 9, 2027 అని. ఎందుకు ఆ రోజే అంటే ఆ రోజు శ్రీరామనవమి పర్వదినం. రామాయణ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమాకి రాముడి గెటప్ లో మహేష్ బాబు కనిపిస్తున్నప్పుడు శ్రీరామనవమి కంటే గొప్ప డేట్ ఏముంటుంది? అందుకే అదే రోజున ఈ పాన్ వరల్డ్ మూవీ రికార్డుల వేట మొదలు పెట్టబోతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఈ డేట్ వినిపిస్తోంది, బట్ సినిమా లేట్ అవుతుందని పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా మరోసారి 2027లోనే సినిమా రిలీజ్ అని చిత్ర బృందం ప్రకటించడంతో ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే. గత ఏడాది విడుదలైన గ్లిమ్స్ సృష్టించిన ఇంపాక్ట్ మనందరికీ తెలిసిందే. రాజమౌళి విజన్, మహేష్ బాబు మేక్ ఓవర్ కలిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ గ్యారంటీ. మరి 2027 ఏప్రిల్ 9 కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.